ఒక్కసారి ఈ విజువల్స్ ని చూడండి. ఇక్కడ కనిపించేదంతా వాల్కెనో ఎరప్షన్ నుంచి పుట్టుకొచ్చిన డెబ్రిస్, అంటే డస్ట్, స్మోక్ అండ్ యాషెస్. ఇలాంటి విజువల్స్ ని మీరు ఎప్పుడైనా సోషల్ మీడియాలో లేకపోతే యూట్యూబ్ లో చూసారా? నేనైతే ఎప్పుడు చూడలేదు. అసలు ఈ సీన్స్ చూస్తుంటేనే మైండ్ బ్లోయింగ్ గా అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అందరికీ తెలిసిన విషయమే, ఇదొక వాల్కెనో ఎరప్షన్. ఈ సీన్స్ చూసిన తర్వాత ఎవరైనా సరే అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అసలు ఏంటి ఇది, ఇంత పెద్ద డస్ట్ క్లౌడ్ ఎలా ఫామ్ అయింది, అసలు వరల్డ్స్ బిగ్గెస్ట్ వాల్కానిక్ ఎరప్షన్ అంటే ఇదేనా అని అడగొచ్చు కొంతమంది. సో మనకు ఇక్కడ విజువల్స్ లో కనిపిస్తున్న మౌంటైన్ పేరు లెవోటాపి లాకి లాకి. ఇది ఇండోనేషియాలో ఉంది. నిన్న సాయంత్రం అంటే జూన్ 17, 2025 సాయంత్రం 5:35కి ఈ వాల్కెనో ఎరప్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన కొన్ని గంటల్లోనే ఇంత పెద్ద క్లౌడ్ డస్ట్ గా మారింది. ఈ క్లౌడ్ డస్ట్ ఎంత హైట్ కి చేరుకుందంటే దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యక్తులు కూడా ఈ క్లౌడ్ ని క్లియర్ గా చూడగలుగుతున్నారు. ఇక్కడ దీన్ని క్లౌడ్ అని పిలిచే బదులు డెబ్రిస్ అని కూడా పిలవచ్చు. ఎప్పుడైతే ఈ మౌంటైన్ లో లావా ఎరప్షన్ జరిగిందో చాలా రాళ్లు, పెద్ద పెద్ద బండరాళ్లు, బూడిద, దాంతో పాటు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్మోక్స్ రిలీజ్ అయ్యాయి. ఈ స్మోక్ డస్ట్ అంతా ఒక క్లౌడ్ లా ఫామ్ అయింది. ఈ క్లౌడ్ హైట్ వచ్చేసి మౌంట్ ఎవరెస్ట్ కన్నా ఎక్కువ హైట్ ని రీచ్ అయింది అని చెప్తున్నారు. దాదాపు 11 కిలోమీటర్స్ పైన ఎత్తుకే చేరుకుందని చెప్తున్నారు. మన మైండ్ లో ముందే కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి కదా, ఈ ఎర్త్ పైన ఇదే బిగ్గెస్ట్ లావా ఎరప్షన్ అనేసి. అయితే దానికి ఆన్సర్ నో. ఇది బిగ్గెస్ట్ లావా ఎరప్షన్ అయితే కాదు, అండ్ ఇది బిగ్గెస్ట్ యాక్టివ్ వాల్కెనో కూడా కాదు. లాస్ట్ 1 డీకేడ్ లో ద బిగ్గెస్ట్ లావా ఎరప్షన్ వచ్చేసి హుంగా తొంగా. ఇది 2022లో జరిగింది. ఇక్కడ జరిగిన వాల్కానిక్ ఎరప్షన్ వల్ల చుట్టుపక్కల ఉన్న సముద్ర ప్రాంతాలలో సునామీలు జనరేట్ అయ్యాయి. ఇండోనేషియా జియోలాజికల్ ఏజెన్సీ ఈ సిచ్యువేషన్ ని ఒక హై అలర్ట్ గా ప్రకటించి మౌంట్ లెవోటాబి చుట్టూ 8 కిలోమీటర్ల రేడియస్ లో ఉన్న ప్రాంతాలన్నిటినీ డేంజర్ జోన్ గా ప్రకటించింది. సో ఈ వాల్కెనో నుంచి వచ్చిన డెబ్రీస్ అంతా ఏదైతే ఉందో వచ్చి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో ఉన్న గ్రామాల పైన పడ్డాయి. ఈ 4 విలేజెస్ లో 2 విలేజెస్ ని కంప్లీట్ గా ఎవాక్యుయేట్ చేసేశారు. ఇక్కడ ఈ ఎరప్షన్ ఎంత పెద్దగా జరిగిందంటే ఈ ప్రాంతం నుంచి దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా క్లియర్ గా ఈ ఎరప్షన్ అనేది కనిపించిందంట. అండ్ ఈ మౌంట్ లెవోతాబి చుట్టూ ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ జనాలు అయితే ఇంత పెద్ద ఎరప్షన్ ని వాళ్ళు ముందు ఎప్పుడు చూడలేదంట. వాల్కెనో నుంచి ఎన్నో రాళ్లు, మట్టి, వేడి వేడి పూడితొచ్చి పడుతున్నా సరే చాలా మంది ఒక డిస్టెన్స్ ని మెయింటైన్ చేసి ఈ వ్యూని ఎంజాయ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళే కాదు, సోషల్ మీడియాలో కూడా ఇలాంటి ఎరప్షన్, ఇలాంటి స్మోక్ స్ప్రెడ్ అనేది ముందు ఎప్పుడు చూడలేదట. వన్ ఆఫ్ ద బెస్ట్ అని అంటున్నారు. సో అంతా బానే ఉంది కదా. ప్రస్తుతం ఈ మౌంట్ లెవోతాబి లాకి ఏదైతే ఎరప్షన్ జరిగిందో ఇందులో ఎవరు ప్రాణాలు కోల్పోలేదు కదా. అక్కడ చుట్టుపక్కల ఉండే ప్రజలు కూడా వ్యూని ఎంజాయ్ చేస్తున్నారని అంటున్నారు. సో మరి ప్రాబ్లం ఏంటి? అసలు నిజంగానే ఈ వాల్కెనో ఎరప్షన్స్ వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఇప్పటి వరకు ఇలాంటి వాల్కెనోస్ వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు? సో ఇలాంటి క్వశ్చన్స్ కి ఆన్సర్స్ తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ మనం బేసిక్ గా అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, త్రూ అవుట్ ద గ్లోబ్ చాలా వాల్కెనోస్ ఉన్నాయి. అందులో అబౌట్ 1500 వాల్కెనోస్ మాత్రమే యాక్టివ్ గా ఉన్నాయి. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట త్రూ అవుట్ గ్లోబ్ లో ఎక్కడో చోట ఒక చిన్న పెద్ద వాల్కెనో ఎరప్షన్స్ జరుగుతూనే ఉంటాయి. ఈ వాల్కెనోస్ లొకేట్ అయిన ఏరియాస్ ఎట్లా ఉంటాయంటే మోస్ట్లీ రిమోట్ ఏరియాస్ ఉంటాయి. ఈ వాల్కెనోస్ కి దగ్గరలో విలేజెస్ లాంటివి లేకపోతే సిటీస్ లాంటివి చాలా తక్కువగా ఉంటాయి. ఓన్లీ కొన్ని యాక్టివ్ వాల్కెనోస్ కి చుట్టూ మాత్రమే చిన్న చిన్న విలేజెస్ గానీ లేకపోతే టౌన్స్ గానీ ఉండడం జరుగుతుంది. ఇండియా విషయానికి వస్తే ప్రెసెంట్లీ యాక్టివ్ వాల్కెనోస్ అయితే పెద్దగా ఏం లేవు. మేబీ అక్కడ మన అండమాన్ అండ్ నికోబార్ హిల్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఒక యాక్టివ్ వాల్కెనో ఉంది అని అంటారు. బట్ దానివల్ల కూడా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కానీ గత 10 సంవత్సరాలలో కొన్ని ఈవెంట్స్ జరిగాయి. ఈ వాల్కెనో ఎరప్షన్స్ జరిగినప్పుడు చాలా మంది గాయపడిన వాళ్ళు ఉన్నారు అండ్ చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇయర్ 2020లో ఫిలిప్పీన్స్ లో తాల్ అనే వాల్కెనో ఎరప్షన్ అయింది. అక్కడ ఆ ఎరప్షన్ జరగడం వల్ల దాదాపు 39 మంది చనిపోయారు. అండ్ ఇక్కడ ఈ 39 మంది ఎవరైతే చనిపోయారో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ నెంబర్ అనమాట. ఒక వాల్కెనో ఎరప్షన్ వల్ల రీసెంట్ 10 years లో జరిగిన పెద్ద హ్యూమన్ డెత్ టోల్ అంటే ఇదే అనమాట. అండ్ ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్కి వస్తే 2018లో హవాయిలో ఒక వాల్కెనో అనేది ఎరప్ట్ అయింది. అయితే ఇక్కడ ప్రాణ నష్టం ఏం జరగలేదు, కానీ దాదాపు 6500 కోట్ల రూపాయల ఎకనామిక్ నష్టం జరిగింది. సో బేసికలీ వాల్కెనో ఎరప్షన్ జరిగినప్పుడల్లా ఈ 2 రకాల నష్టాలు అనేటివి జరిగాయి. ఒకటి, అక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే ఉంటారో, దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, డెబ్రిస్ వాళ్ళ మీద పడడం కానీ లేకపోతే ఆ హాట్ ఎయిర్ కి కానీ లేకపోతే సమ్ అదర్ రీజన్స్ వల్ల చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఇంకో నష్టం వస్తే ఏంటంటే ఎకనామిక్ నష్టం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నష్టం అయితే చాలా జరుగుతుంది.
ఏదైనా సరే ఒక పెద్ద వాల్కనిక్ ఎరప్షన్ జరిగిందంటే ఖచ్చితంగా కొన్ని వందల కోట్ల నష్టం అయితే జరుగుతూ వచ్చింది. అండ్ ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో జీవించే మనుషులు అయితే ఉంటారు, వాళ్ళ స్థలాలని ఎవాక్యుయేట్ చేసి వేరే ప్లేసెస్కి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ కర్నూలు డిస్టిక్లో జ్వాలాపురం అనే ఒక విలేజ్ ఉంది. రీసెంట్లీ సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం ఏంటంటే ఆ విలేజ్ కింద కూడా యాక్టివ్ లావా ఉంది అనేసి. కానీ ఇక్కడ ఇది వాస్తవం కాదు, నిజం కాదు. యాక్చువల్లీ అక్కడ ఉన్నది యాక్టివ్ లావా కాదు. ఆ జ్వాలాపురం అనే విలేజ్ కింద ఉన్నది యాష్ డిపాజిట్స్, అంటే బూడిద యొక్క డిపాజిట్స్ అనమాట. అండ్ ఇక్కడ రిలేషన్ చెప్తానండి, అప్పుడెప్పుడో 75,000 సంవత్సరాల క్రితం సేమ్ ఇండోనేషియాలోనే తోబా సూపర్ ఎరప్షన్ అనే ఒక వాల్కెనో ఎరప్షన్ జరిగింది. ఆ వాల్కెనో ఎరప్షన్ ఎంత పెద్దగా జరిగిందంటే అందులో నుంచి వచ్చిన డెబ్రిస్ ఏదైతే ఉందో అది త్రూ అవుట్ గ్లోబ్ స్ప్రెడ్ అయింది. అలా స్ప్రెడ్ అయిన తర్వాత రకరకాల చోట్ల ఆ డెబ్రిస్ అంటే ఆ బూడిద కానీ లేకపోతే అందులో నుంచి వచ్చిన మట్టి అంతా వేరే వేరే ప్రాంతాలలో సెటిల్ అయింది. అందులో ఒక ప్రాంతమే కర్నూలులో ఉన్న జ్వాలాపురం విలేజ్. ఎవరైతే ఇన్ని రోజులు జ్వాలాపురం విలేజ్ కింద యాక్టివ్ లావా ఉందనుకున్నారో అది ఫాల్స్ న్యూస్. అది కేవలం యాష్ డిపాజిట్స్ మాత్రమే. దాన్ని ఆర్కియాలజిస్ట్ డిపార్ట్మెంట్ కూడా కన్ఫర్మ్ చేసింది. ప్రస్తుతం మౌంట్ లెవోతాబి లాకి వాల్కెనో ఎరప్షన్ అయితే జరిగిందో అది ఇంకా స్ప్రెడ్ అవుతూనే ఉంది. నిన్న సాయంత్రం 5:30కి స్టార్ట్ అయిన పొగ అంత ఏదైతుందో అది ఇప్పటికీ అలానే ఉంది, ఇంకా పెరుగుతూ పోతూనే ఉంది. ప్రెసెంట్లీ ఇండోనేషియన్ గవర్నమెంట్ మాత్రం అక్కడున్న ప్రజలందరినీ అలర్ట్ చేసింది. అందరూ ఖచ్చితంగా మాస్క్స్ వేసుకోవాలి అండ్ ఆ ఏరియా నుంచి కనీసం 8 కిలోమీటర్స్ రేడియస్ అవతలే ఉండాలి అనేసి స్ట్రిక్ట్ గా చెప్పింది. సో ఇది అండి ఇవాల్టి టాపిక్. నేను ప్రతిరోజు ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ పైన ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. నేను ఈ ఛానల్ని ఇప్పుడే ఫ్రెష్గా స్టార్ట్ చేశాను. ఒకసారి నా సబ్స్క్రైబర్స్ కౌంట్ చూడండి, 3 or 4 ఉంటారు అంతే. సో మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ వీడియో మీకోసం అప్లోడ్ చేస్తాను.